హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు చూడండి, నేనైతే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా పచ్చిపులుసు చేసుకోవడం వల్ల. మనమైతే డిఫరెంట్ స్టైల్లో అయితే చేస్తాం కదా. ఒకసారి అయితే ఇలా చేయండి, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా అంటే చాలా బాగా తింటారు. మన పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు, అలాగే మనకి హెల్త్ బాగాలేనప్పుడు కూడా ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. దీనికోసం అయితే నేను బాగా ఎర్రగా మాగిన టమాటాలు అయితే 3 తీసుకున్నాను. తర్వాత అంత ఎక్కువ కారం లేని పచ్చిమిర్చి అయితే ఒక 10 వరకు అయితే తీసుకున్నాను. అలాగే కరివేపాకు చూడండి, మా చెట్టుకు కాసినది. నేనైతే ఫ్రెష్ కరివేపాకు అయితే వేస్తున్నాను. మీకు కావాలనుకుంటే డ్రై కరివేపాకైనా వేయచ్చండి, ఎండిపోయినది. తర్వాత చూడండి, అన్నీ నీట్గా అయితే కాల్చుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నా. తర్వాత మీడియం సైజ్ ఎర్రగడ్డ ఒకటి నీట్గా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. కొద్దిగా చింతపండు, అలాగే ఒక తెల్లగడ్డ ఉంటుంది కదా మనకి, నేనైతే పెద్దది తీసుకున్నాను. తర్వాత మనకి ఒక కూరాగిని తీసుకొని అందులో టమాటాలు, బాగా కాల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు, అందులో చింతపండు, అలాగే రుచికి తగ్గట్టు అయితే ఉప్పు. నేనైతే రాళ్ళ ఉప్పు యూజ్ చేశానండి. మీకు ఏది కావాలనుకుంటే అదైతే యూజ్ చేసుకోండి. ఇందులోకి తెల్లగడ్డలు, అలాగే ఎర్రగడ్డ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే ఇందులోకి అయితే వేసుకున్నాను. టోటల్లీ అన్నీ ఒకేసారి అయితే వేసుకోవాలి. ఇందులోకి మనకైతే తోటాకు తాలింపు అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. నేనైతే తోటాకు తాలింపు చేశాను, కానీ ఆ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. తగినన్ని వాటర్ పోసుకొని నీట్గా అయితే బాగా నలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా నలుపుకున్న తర్వాత మనకైతే చాలా అంటే చాలా బాగుంటుందండి పచ్చిపులుసు అనేది. ఇదైతే మా అమ్మ, అలాగే అమ్మమ్మ వాళ్ళు అయితే చేసేవారు, మా అత్తమ్మ కూడా చేసేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.